బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో నకిలీ మందులో కలకలం రేపాయి. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ బ్యూరో టాస్క్ ఫోర్స్ సోదాలు జరిపింది. ఉత్తరాఖండ్ కేంద్రంగా నకిలీ మందులు తయారవుతున్నట్లు గుర్తించారు. ఉత్తరాఖండ్ లో డ్రగ్స్ తయారు చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. చాక్ పౌడర్ తో మెడిసిన్స్ తయారీ చేస్తున్న ముఠాకు చెక్ పెట్టడమే కాకుండా 38,350 టాబ్లెట్లను సీజ్ చేశారు. ఇందులో అధికంగా యాంటీబయాటిక్స్ తో పాటు అలర్జీకి వాడే మెడిసిన్స్ ఉన్నాయి. దాదాపు 12 రాష్ట్రాలకు చాక్ పౌడర్ తయారు చేసిన టాబ్లెట్స్ ను సరఫరా చేసినట్టు తేల్చారు. హైదరాబాద్ లో నకిలీ మందుల కలకలం రేపాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, నకిలీ మందులో కలకలం రేపాయి హైదరాబాద్ లో ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? డ్రగ్ కంట్రోల్ బోర్డు నిర్వహించినటువంటి ఈ దాడుల్లో విస్తుపోయే నిజాల్ని బయటపెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే మలక్పేటలో కొన్ని ఫార్మా కంపెనీల్లో కానీ ఫార్మా షాప్స్ లో కానీ మెడికల్ షాప్స్ లో ఎక్కువగా ఈ యొక్క దాడులు చేశారు. దాంతో ఈ యాంటీబయాటిక్ ఎంపీఓడి టాబ్లెట్లు కాటన్లు అక్కడ ఉండడము వీళ్ళు డ్రగ్ కంట్రోల్ బోర్డు చూసిన తర్వాత అక్కడ దాడులు చేసి అవంతా కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి దాదాపు వాటి విలువే 7 లక్షల దాకా కూడా ఉన్నట్టు పరిస్థితి కాబట్టి ఈ 200 దాకా ఈ టాబ్లెట్లు కొన్ని అదనంగా ఉన్నాయి. దాంతో పాటు ఈ ముసారాంబాగ్ లో కూడా ఈ ఒక స్టాక్ ను నిర్వహిస్తూ ఒక వ్యక్తి పట్టుబడిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి అయితే ఇవంతా కూడా ఏదైతే ఉత్తరాఖండ్ ఫార్మా కంపెనీకి సంబంధించినట్టు దీని నుంచి వచ్చింది. ఈ శుద్ధపేటతో ఇవన్నీ తయారు చేస్తే ఈ నకిలీ మందులు ఇక్కడ అమ్ముతున్నట్టుగా డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు ఈ యొక్క దాడుల్లో వారు బయట పెట్టడం జరిగింది. అయితే ఎవరైతే డాక్టర్స్ రాసేసినటువంటి ప్రిస్క్రిప్షన్స్ తీసుకొని మాత్రమే ఆ మెడికల్ షాప్స్ లో మందులు కొనాలి, ఎందుకంటే కొన్ని నకిలీ మందులు కూడా బయటికి వచ్చేసాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం కాబట్టి దీంతో పాటు ఈ యొక్క యూనిట్ ని ఏదైతే నడిపినటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తయారుదారులైనటువంటి సచిన్ కుమార్ గాని విషాద్ కుమార్ గాని ఆయనతో పాటు 5గురిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కాబట్టి ఈ అంతర్రాష్ట్ర ఆపరేషన్ పేరుని ఒక ఆపరేషన్ జై అనేసి పెట్టుకొని వీళ్ళు పూర్తి స్థాయిలో వారి నెట్వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేసి దాడులు చేస్తే ఈ రకమైనటువంటి టాబ్లెట్ అనేది బయటపడినటువంటి నేపథ్యం కాబట్టి కాకపోతే ఈ టాబ్లెట్లు వాడడం వల్ల చాలా వరకు కూడా పేషెంట్ సైడ్ ఎఫెక్ట్ లో వచ్చినట్టుగా అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ నెట్వర్క్ ఎక్కడెక్కడ ఇలాంటి టాబ్లెట్స్ అమ్ముతుంది, ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్న దానిపై కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో దాని దగ్గరగా రెడీ హ్యాండెడ్ గా వారిని పట్టుకుని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.